చంద్రబాబు గారి కుటుంబానికి మాత్రం ఒక అద్భుతమైన ఘట్టం. దేవాంశు తను భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినా లేకపోతే కనుక కేంద్ర మంత్రి అయినా జీవితకాలం గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం. ఎందుకంటే ఒక భారతదేశ ప్రధాని, కోట్లాది మంది మనసు గెలుచుకున్నటువంటి ప్రధాని. ఒకప్పుడు అట్లాంటి ఆదరణ జవహర్లాల్ నెహ్రూకు ఉండేది, ఇందిరాగాంధీకి ఉంది, కానీ ఇంతటి ఆదరణ కాదు. కొంత ఇది ఉండేది. బట్ ఓకే, ఇందిరాగాంధీని అయినా సరే తక్కువగా అంచనా వేయడానికి ఏం లేదు. వాళ్ళిద్దరి తర్వాత వాళ్ళిద్దరు కాంగ్రెసేతర ప్రధానమంత్రి, దేశం కాదు ప్రపంచం మొత్తం చేత ఆదరణ పొందినటువంటి ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల వల్ల కూడా కాలేదు. ప్రపంచంలోని ఏ దేశాధినేత అయినా సరే ఫస్ట్ సంప్రదించేటటువంటి శక్తివంతమైన పాత్రలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబం, ఎన్టీఆర్ గారు అప్పుడెప్పుడో తీసుకొచ్చినటువంటి రాముడి విగ్రహాన్ని, ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఆయన పూజలు చేయటం, ఆ తర్వాతన భువనేశ్వర్ గారితో ఆప్యాయంగా మాట్లాడటం, లోకేష్ గారితో ఆప్యాయంగా మాట్లాడటం, బ్రాహ్మణి, దేవాంశ్ అందరితో కూడా కుటుంబం మొత్తంతో కూర్చుని దాదాపు గంటన్నర సేపు మాట్లాడడం అంటే ఆషామాషి కాదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళని గురించి పలకరించడం అన్నటువంటిది బాబు గారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మధురమైన ఘట్టం. గతంలో లాగా మళ్ళీ చెడగొట్టుకోకుండా బీజేపీతో రిలేషన్స్, ఎవడెవడో గన్నాయి గారు చెప్పాడు, పనికి మాలినటువంటి సూచనలు చేశాడు అని చెప్పేసేసి కాకుండా తోడు శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం.